2017 లో ఒక మైనర్ అమ్మాయిని ఎక్స్ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సింగర్ అనే వ్యక్తి రేప్ చేశారు. ఇవి ఇంత దర్జాగా చేస్తున్నారంటే అవి మన భారతదేశ రాజకీయ నాయకుల గొప్పతనమే అని చెప్పి ఇది పక్కన పెడితే రేప్ చేశాడని ఆ అమ్మాయి పోలీసుల దగ్గరికి వెళ్తే కేసు రాయమో అని మొహం పైన చెప్పేశారు. ఎందుకంటే ఎదుటోడికి పవర్ ఉంది కాబట్టి. ఆమె ఏడాది పాటు తిరిగినా ఎవ్వడూ కూడా పట్టించుకోలేదు. బికాస్ ఇట్ ఈస్ అవర్ ఇండియా. 2018 లో సీఎం ఇంటి ముందు సూసైడ్ కమిట్ చేస్తే అప్పుడు కేసు రాశారు. అప్పటికే చాలా అన్యాయం జరిగిపోయింది. ప్రధాన సాక్షిగా ఉన్న ఆమె నాన్న పైన ఫేక్ కేసులు, కస్టడీలు, ఆయనని చాలా దారుణంగా కొట్టి చంపేశారు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో ఇది యాక్సిడెంట్ కాదు, పోలీసులే అతడిని హింసించి చంపేశారు అని డిక్లేర్ చేశారు. 2019 లో మరొక అటాక్. రేప్ జరిగిన అమ్మాయి వాళ్ళ ఇద్దరి అత్తయ్యలతో కలిసి న్యాయం కోసం కోర్టుకు వెళ్తుంటే వాళ్ళని టక్ తో కారు ఎక్కించి చాలా దారుణంగా చంపేశారు. ఇన్ని జరిగిన తర్వాతే కుల్దీప్ సింగ్ అనే వాడికి లైఫ్ టైం జైలు శిక్ష పడింది. అది కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా 23 డిసెంబర్ 2025 అంటే 2 రోజుల క్రితం మళ్ళీ బెయిల్ వచ్చింది. శిక్ష సస్పెండ్ అయింది అని. ఆ అమ్మాయి న్యాయం కోసం బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తే పోలీసులు లాగేశారు. బికాస్ ఇట్ ఈస్ అవర్ ఇండియా, ఇట్ ఈస్ అవర్ సిస్టమ్. దేర్ ఈస్ నాట్ జస్టిస్ ఇన్ ఇండియా, దేర్ ఈస్ ఓన్లీ పవర్.